ఆచార్యులు కెవి బ్రహ్మానందం 2.5 దశాబ్దాలుగా పైగా సంగీత కళాశాలకు సేవలందించారని, శాస్త్రీయ సంగీతాన్ని ఆలవోకగా ఆలపిస్తారని జీఆర్కే అండ్ పోలవరపు కళా సమితి కోళ్ల నారాయణరావు పేర్కొన్నారు. శాస్త్రీయ సంగీత సభలో బ్రహ్మానందం సంగీతం ఆలపించి రాష్ట్ర వ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తుంటే వీణుల విందుగా ఉంటుందని అన్నారు. గాంధీనగర్లోని కౌతా పూర్ణానంద కళావేదికపై సంగీత సామ్రాట్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ కళాసంస్థ, సుమధుర గాన సుధాకర కెవి బ్రహ్మానందం కళాసంస్థల ఆధ్వర్యంలో కెవి బ్రహ్మానందం పుట్టినరోజు వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మగాడి శివప్రసాద్, బి శారదా సాయి, కట్టా సాయి జ్యోతి, పట్నాల మానస ఆనందులను సత్కరించారు. అనంతరం నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. తెలుగు కళావాహిని, పోలవరపు సాంస్కృతిక సమితి, కళాభారతి సంస్థలు సహకారం అందించాయి. వక్తలు చింతకాయల చిట్టిబాబు, కె డేవిడ్ రాజు, బోడి ఆంజనేయులు మాట్లాడుతూ శాస్త్రీయ సంగీత సభలో బ్రహ్మానందం సంగీతం ఆలపించి రాష్ట్ర వ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తుంటే వీణుల విందుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ పొలం యొక్క స్వభావం మారి 3 పంటలు పండుతుంటే ఎంత సంతోషిస్తాడో కెవి బ్రహ్మానందం గారు వచ్చాక ఈ వేదిక మీద అత్యద్భుతమైన కళాకారులను తీసుకొచ్చి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటే మనం అందరం కూడా అలాగా ఈ 3 పంటలు ఈ వేదిక మీద బ్రహ్మానందరావు గారు పండిస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పాటలు పాడినప్పుడు మన శారదా సాయి గారు, శివప్రసాద్ గారు సమయానికి తగు మాటలు నేర్చిన సరస్వరాల ఓభామాన్ని మీరిద్దరూ పాడుతుంటే మీరిద్దరూ కనపడలేదండి, మాకు ఎన్టీ రామారావు గారు, కె విజయ గారు కనపడ్డారని చెప్పి ఆ సినిమాలో సన్నివేశం మా అందరి కళ్ళ ముందు ప్రత్యక్షమైందని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియదు. అలాగే ఏదో ఇది నాకేదో అయినది అన్నప్పుడు కూడా మాకేదో అయినది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఏదైనా ఒక పాట గాయకులు గాయనిమణులు పాడినప్పుడు ఆ పాటకు సంబంధించిన చిత్రంలో ఉన్న సన్నివేశం మన కళ్ళకు కనపడిందంటే ఆ పాటను ఆ గాయకులు గాయనిమణులు అత్యద్భుతంగా పాడినట్టే అని చెప్పి హృదయపూర్వకంగా నాకు చాలా తెలుసు సార్, మీరు కాకినాడలో అదే సార్ మీరు వచ్చారు. నిజంగా మీరు రావడం చాలా అదృష్టం. అలా అప్పటి నుంచి కూడా నేను ఆయన ఎంతో అభిమానంగా ఆయన పనిచేస్తూ చాలా సమస్యగా మరి అలాంటి 103వ సంవత్సరం ఘంటసాల గారి జయంతి సందర్భంగా నాకు 83వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని ఘంటసాల వారికి సమర్పించగా పాడుతుంటే ఏమి మనసు పలకరిస్తుంది. ఈరోజు